ఈ రోజు కోవిడ్ ఇంట్లో వంటల్లో కోవిడ్ చింతపండు ఇలా వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న ఫ్రై కోసం. ఇక్కడ జూలు వెజిటేబుల్ కట్ చేసి బియ్యం నానబెట్టుకొని కోడైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకునింది. నేను రసం చేస్తున్నా, టమోటా రసం. ఈ రోజు 9కి లేయాల్సిన వాళ్ళం 10కి లేసాము. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ అన్నం టయానికి చేయాలి, కొంచెం లేట్ అయినా కూడా అరుస్తారు. కోవిడ్ వాళ్ళు లేట్ గా వచ్చినా కూడా ఏం కాదు, కానీ మనం అయితే టయానికి అన్నం చేయాలి. ఇప్పుడైతే టమోటా రసంలో పైన కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాం. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి అన్ని వేసి ఇలా అయితే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కోవిడ్ వాళ్ళ వంట రెడీ చేస్తుంది మా జూలి. చికెన్ కర్రీ కోవిడ్ వాళ్ళకి ఇలా టమోటా పేస్ట్ ఇది వేసి చాలా ఎర్రగా ఉంటుంది కర్రీ. ఇలా పెద్ద పెద్ద పీసుల కింద అయితే కట్ చేసుకుంటారు వాళ్ళు కర్రీ కోసము. అందులో వెజిటేబుల్ అన్ని వేసింది, ఉల్లగడ్డ. కోవిడ్ వాళ్ళు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. హెయిర్ పడకుండా తల గుడ్డ కట్టుకొని బాగా నీట్గా చేయాలి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన వచ్చాడు డ్యూటీ నుంచి వంట రూమ్లోకి. ఇలా డ్రైవర్లు వచ్చి పని మనిషితో మాట్లాడితే ఒప్పుకోరు. ఇక్కడ మా ఆయన కాబట్టి ఏమంటారు కోవిడ్ వాళ్ళు. ఇప్పుడైతే అన్నం తీసుకెళ్తున్నాం కిందికి. ఇలా అయితే కూర్చొని తింటున్నాం అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.